అట్లనే నేను కూడా ఎంపీ గారికి ఫోన్ చేసిన, జీవన్ రెడ్డి గారికి ఫోన్ చేసినప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం. నేను ఒక చైర్మన్ అయ్యి ఉండి ఎమ్మెల్సీతో మాట్లాడితే తట్టుకోలేవు, ఎంపీతో మాట్లాడితే తట్టుకోలేవు, సొంత పార్టీలో ఉన్నటువంటి పక్కనున్న మంత్రులతో మాట్లాడితే తట్టుకోలేవు, పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేతో పెద్ద మనిషి జిల్లా అధ్యక్షుని మాట్లాడితే తట్టుకోలేవు, స్వయాన నిన్ను నీ కోసం గెలిపించి కష్టపడి తిరిగిన కవితతో మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి, మాకు అప్పుడు సంబంధిత శాఖ మంత్రి వారు ఆయనతో మాట్లాడినా నువ్వు తట్టుకోలేవు. మాట్లాడుతున్న పక్షంలో సరే అనే ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను పార్టీలోకి రండి కలిసి పనిచేద్దామని మాట్లాడలేదు. అట్లనే వారు అడిగినంత మాత్రం నేను వెంబడి వెళ్ళినానా? నువ్వు సత్తపూసవా? నువ్వేమన్నా సత్తపూసవా? నేను ఒక్కదాన్నే బాధపడినా నీ వల్ల? మిగతా ఒక మంచి పదవిలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఎవరు బాధపడలేదా? ఏడవలేదా? బయటికి వచ్చి స్టేజ్ల మీద చెప్పుకోలేదా? కనీసం నిన్ను కష్టపడి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిన ఆమె జైల్లో ఉంటే ఆమె చెప్పకుండా దొంగరాత్రి పోయి కండువా కప్పుకున్నావు కదా. నిన్ను గెలిపించినటువంటి కార్యకర్తలకు కూడా చెప్పకుండా పోయి కండువా కప్పుకున్నావు కదా. రాత్రికి రాత్రి అర్ధరాత్రి అట్లా పోయినానా నేను? ఇవన్నీ జరిగి తాళలేని పక్షంలో రాజీనామా చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు వచ్చిండ్రు. అయ్యో ఆడబిడ్డ ఇట్లా అయిందని ఈటల రాజేందర్ గారు వచ్చిండ్రు. ఆలోచించుకున్న తర్వాతనే నేను పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయినా తప్ప ఏదో సత్యపూసలాగా ఇప్పుడు వచ్చి నీలా దొంగరాత్రి పోయినానా? నేను దొంగరాత్రి పోయి కండువా కప్పుకున్నానా?